TR9 టీవీ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం। ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జై భారత్ నేషనల్ పార్టీ మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి గారు ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో మనతో ఉన్నారు। మేడం నమస్తే అండి। నమస్తే నమస్తే। ఆంధ్రప్రదేశ్లో జై భారత్ నేషనల్ పార్టీ ఏ విధంగా ముందుకు సాగుతోంది, ఈ యొక్క పార్టీకి మరి మహిళా అధ్యక్షురాలుగా అనంతలక్ష్మి గారు ఎలాంటి సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు, ఏ విధంగా వ్యూహ రచనతో ముందుకు సాగుతున్నారు అనే అంశాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం। మేడం నమస్తే అండి। నమస్తే నమస్తే అమ్మా। అసలు మహిళలు రాజకీయాల్లోకి రావాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ ఉంటారు। మీరు రాజకీయాల్లోకి వచ్చి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మహిళా అధ్యక్షురాలిగా ఎదిగారు। అసలు ఈ రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఎలా వచ్చిందండి? నాది విశాఖపట్నం జిల్లా అమ్మా, నర్సీపట్నం మండలం నాది। నాది ఆంధ్రప్రదేశే। అయితే నేను ఒక NGO నడిపాను। అప్పటి నుంచి కూడా నేను పొలిటీషియన్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు, కానీ చిరంజీవి గారు పార్టీ పెట్టడంతో నేను ప్రజల్లోకి వెళ్ళాలనే దృష్టితో ఆల్రెడీ అందరికీ ట్రైబల్ అందరికీ కూడా నేను సేవా కార్యక్రమంలో చాలా యాక్టివ్గా పనిచేశాను। ఇది చూసి చిరంజీవి గారు స్పోక్ పర్సన్గా తీసుకొని చాలా యాక్టివ్ పర్సన్గా నేను అందులో వర్క్ చేశాను। తర్వాత చిరంజీవి గారు గెలుస్తారనే ఆశలతో ఉన్న తర్వాత అదో నిరాశ అయ్యి కాంగ్రెస్ విలీనం అయ్యాము। విలీనం అయిన తర్వాత కూడా నన్ను అక్కడ కూడా కాంగ్రెస్లో కూడా చాలా యాక్టివ్ పర్సన్గా తీసుకుని మహిళా అధ్యక్షురాలు దాంట్లో మామూలుగా ప్రెసిడెంట్ చేశాను, సెక్రటరీ చేశాను, వైస్ ప్రెసిడెంట్ చేశాను, చాలా పోస్టులు ఇన్ఛార్జ్ చేశాను। రాజశేఖర రెడ్డి అన్న ముఖ్యమంత్రి అయిన టైంలో కూడా నాకు నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు। అది దేని మీద ఇచ్చారు అంటే NGOను యాక్టివ్గా విశాఖపట్నం జిల్లాలో యాక్టివ్గా వర్క్ చేసిన NGO ఎవరంటే 5 డిస్టిక్లు తీసుకుని అందులో నన్ను ఒక ఎంపిక చేసుకుని నాకు ఒక చల్లపల్లి జైలు విజిటర్ మెంబరు నామినేటెడ్ పోస్ట్ కూడా ఇచ్చారు। విజిటర్ మెంబరు అది ఖైదీలకు సరిగ్గా ఫుడ్ ఇస్తున్నారు లేదా, మహిళలు సరిగ్గా చూస్తున్నారా లేదా అనేది ప్రతి నెల కూడా వెళ్ళి ఖైదీలతో ఫైట్ చేసి చాలా యాక్టివ్గా వర్క్ చేసిన వ్యక్తిలో మంచి పేరు తెచ్చుకున్నాను రాజశేఖర రెడ్డి అన్న ప్రభుత్వంలో। అలా రాజశేఖర రెడ్డి అన్నయ్యాక తర్వాత ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర, ముగ్గురు PCCల దగ్గర, ముగ్గురు అందరి దగ్గర చాలా బాగా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోయాను। వెళ్ళిపోయిన తర్వాత ప్రభుత్వం కాంగ్రెసు ప్రభుత్వం ఒక జాతీయ పార్టీ, ఆ జాతీయ పార్టీలో వర్క్ చేయడం అంటే చాలా అదృష్టం అనేది మనకుంటేనే అందులో మనం వర్క్ చేయగలం। అలాంటి ప్రభుత్వంలో నేను వర్క్ చేసిన మనిషిని మళ్ళీ ఊరుకోవడం ఎందుకని పార్టీ విలీనం అయిపోయిన తర్వాత చిరంజీవి గారు సినిమాలకు వెళ్ళారు, నేను రియల్ ఎస్టేట్కి వెళ్ళిపోయా, పార్టీలోకి వెళ్ళడం మానేశారు। అన్న అటు వెళ్ళారు, నేను ఇటు వెళ్ళాను। నెక్స్ట్ అయిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఆంధ్ర రాజకీయాలను చూసి నాకు చాలా బాధాకరం అనిపించింది। ఎందుకంటే ఒక అసెంబ్లీ అంటే ఏంటో తెలియని పరిస్థితుల్లోకి ఆంధ్ర రాజకీయాలు తీసుకొచ్చేసారు। ఎట్లాగంటే అంటే అప్పుడు ఉన్న రాజకీయాలకి ఇప్పుడున్న చాలా వ్యత్యాసం। ఒక మనిషి ఒక ముఖ్యమంత్రి వర్యులు వస్తున్నారంటే ఒక ప్రోటోకాల్ ఉండేది, జనం పక్కకి వెళ్ళేవారు। అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించిన తర్వాత ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన అయింది। విభజన అయిన తర్వాత చంద్రబాబు నాయుడు నెగ్గాక కూడా ఏం చేశారమ్మా ఆయన? ఏం చేశారు? చిన్న రైతుల దగ్గర వాళ్ళకున్న కూడా ఆధారాలు తీసుకొని ఒక అసెంబ్లీలు కట్టమని అన్నారా? ఎవరన్నారమ్మా? ఏ రూట్లో ఉందని వీళ్ళు కట్టారు? వాళ్ళని నానా హింసలు పెట్టారు వీళ్ళు। చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మాకేదో మేలు చేస్తాడు కదా అని వాళ్ళందరూ రైతులు పొట్టగొట్టుకొని వాళ్ళకి ల్యాండ్లు ఇచ్చి కట్టమంటే వాళ్ళకి సదుపాయమైన వాళ్ళకు ఒక రూపాయి వచ్చి వినియోగంగా ఒక ఇండస్ట్రీలు కట్టాలి। గవర్నమెంట్ ఆఫీసులు కట్టడానికి వెళ్ళి ఎవరు ఇచ్చారమ్మా అధికారాలు? అది ఎవరికి వెళ్ళిపోయింది? భూములు రైతులవి కష్టపడి సంపాదించుకున్నవి గవర్నమెంట్కి వెళ్ళిపోయింది। ఇప్పుడు గవర్నమెంట్కి వెళ్ళిపోయిన భూమి మనదంటే ఎవరు ఊరుకుంటారమ్మా? ఊరుకోరు। ఆ రీతిలోనే చంద్రబాబు నాయుడు కూడా రైతులు కాదమ్మా, ప్రతి మనిషి, ప్రతి కూలి, ప్రతి మనిషి కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్ అడుక్కుని స్థితిలో భిక్షాందేహి అనే స్థితిలోకి తీసుకొచ్చారమ్మా వీళ్ళందరూ। అప్పుడు ప్రభుత్వం అంటే మీరు కాంగ్రెస్ని ఎందుకు మెచ్చుకుంటున్నారు అంటే
అందరికీ అన్నం ఉండేది, అందరికీ వర్క్ ఉండేది, ప్రతి మనిషి లీడరు, ప్రతి మనిషి వర్క్ చేసుకునేవారు. అది ప్రభుత్వాలు. ఇప్పుడు నేనే తినాలి, నా కుటుంబమే బాగుపడాలి, ఇంకెవరు బాగుపడకూడదని ప్రభుత్వాలు కొన్ని నడుం కట్టుకున్నాయి. ఆ ప్రభుత్వాల్లో చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమీ లేదు. ఇందులో జనసేన పార్టీ ఇది. ఈ జనసేన పార్టీ దేనికమ్మ రావడం, దేనికి వచ్చింది? చంద్రబాబు జనసేన ఇద్దరు పొత్తు పెట్టుకొని ఎప్పుడమ్మా పొత్తులు? ఎప్పుడమ్మా పొత్తులు? ఎలక్షన్స్ ముందు పొత్తులమ్మా. లేకపోతే ఒకరికొకరు బాయ్ 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 ఒకరికొకరు చూసుకోవడం. ప్రజలకి ఏమవుతుంది? అపోజిషన్ పార్టీలు వీళ్ళు. జగను అధికార పార్టీలో ఉన్నప్పుడు వీళ్ళు అపోజిషన్ పార్టీ అన్నప్పుడు ప్రజలను ఎలా చూడాలి, ఏం చేస్తున్నారు చూడాలి, ఎంత చేస్తున్నారు చూసుకోవాలి. ప్రజలకు అక్కర్లేదు వీళ్ళకి. మళ్ళీ 5 సంవత్సరాలు వస్తుంది, ఎలక్షన్స్ వస్తుంది, మనం వెళ్తాం, మళ్ళీ మనం పోటీ చేస్తాం, డబ్బులు ఖర్చు పెడతాం, మందులు ఏది ఉంటాయి కదా, బిర్యానీ పొట్లాలు, మందులు, ఇవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఏం చెప్పమంటావా, వాళ్ళకి ప్రతి వాళ్ళకి తెలుసు. ఇంతకుముందు కన్నా ఇప్పుడు జనరేషన్ పెరిగింది, ఏం చేయాలనే పద్ధతి కూడా తెలుసుకున్నారు. కానీ రాక్షస పరిపాలనలో ఏం చేస్తే ఏమవుతుందని భయం కొద్దీ ఉన్నారు. ఎలక్షన్ కూడా వచ్చింది, అందరూ స్వతంత్రులు. ఇప్పుడు నేను ప్రతిదీ కూడా విశ్వ హిందూ సంక్షేమ పరిషత్ నేషనల్ జనరల్ సెక్రటరీని కూడా దాని తరఫున స్ట్రాటజీలో పెడుతూ ఉంటానండి. ప్రజలు మోసపోవద్దు, మందుకు అంకితం అవ్వద్దు, బిర్యానీకి తీసుకుని అంకితం అవ్వద్దు, డబ్బులకి అంకితం, మళ్ళీ రాక్షస పరిపాలన, మళ్ళీ మీరందరూ కూడా బానిసలు, మీరు ఎవరు చేయలేని పరిస్థితి. నేను ఆంధ్రప్రదేశ్ ఏదో గుడికి వెళ్ళానమ్మా, టెంపుల్ అటుకేసి ఇటుకేసి అమలాపురంకేసి ఇటుకేసి ఏదో టెంపుల్ ఉంది. విశ్వ హిందూ పరిషత్ తరఫున మామూలుగా దర్శనానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ రోడ్లు ఎలా ఉన్నాయి చెప్పమంటమ్మా, పడిపోతున్నాయి. ఏం డెవలప్ మా వీళ్ళు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి అయ్యాడు అనుకోండి, అదే రాజశేఖర రెడ్డి గారు ఏం చేసేవారు, ప్రజల్లోకి వచ్చేసేవాడు. ఆయన కష్టసుఖాలు తెలుసుకునేవాడు. ఆ రాజశేఖర రెడ్డి బ్లడ్ పుట్టినవాడివే కదా నువ్వు. ఎందుకు ప్రజల సౌఖ్యాలు ఎందుకు తెలుసుకోవట్లేదు? లోపలే ఎందుకు ఉంటావు నువ్వు? బయటకు అవకాశం ఎందుకు ఇవ్వవు అందరికీ? నీ వాళ్ళే నీకు లోపలికి రావాలా? ద్వారములు తెరిచే ఉండును, ద్వారములు మూసే ఉండును. దాని అర్థం ఏమిటి? దాని అర్థం ఏంటమ్మా? వచ్చే వాళ్ళే వస్తారు. ముఖ్యమంత్రి అయ్యాక ద్వారములు మూసే ఉండును. ద్వారములు ఎప్పుడు తెరుస్తాడు? ఎలక్షన్స్కి. ప్రజల కష్టసుఖాలు నీకేం తెలుస్తున్నాయి? అక్కడ ఉన్న మంత్రివర్యులు ఏం చేస్తున్నారు నీకేం తెలుస్తున్నాయి? ఏం సదుపాయాలు చేస్తున్నారు? నవరత్నాలు పెట్టావమ్మా. అంటే రాజశేఖర రెడ్డి గారు సంక్షేమం అభివృద్ధి ప్రజలకు అందచేశారు. జగన్ కూడా తండ్రి పాటలో నడుస్తూ అన్ని అందచేస్తున్నానని అంటున్నాడు. ఎవరికి చూపించమనండి. జగన్ పాలన బాలేదు. 100 మంది అక్కడ ఉంటే 5 మంది మెంబర్స్కి అందుతున్నాయి. ఉన్నవి అధికారి జేబుల్లోకి వెళ్తున్నాయి. ల్యాండ్ ఇష్యూస్ ఎన్ని ఉన్నాయమ్మా? విశాఖపట్నం జిల్లాలో ల్యాండ్ ఇష్యూస్ ఎన్ని ఉన్నాయి? ఇల్లులు పంచడంలో ఎన్ని ఉన్నాయి? ధైర్యం వచ్చి ఒక మంత్రిని, అదే బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాసు, వీళ్ళందరూ చాలామంది అమ్మా. వాళ్ళతో కూడా నేను వర్క్ చేశాను ప్రజారాజ్యం పార్టీలో. ఎవరు వర్క్ చేశారు చెప్పండి? మొన్న బొత్స సత్యనారాయణ గారి మీద ల్యాండ్ విషయంలో ఏదో కేసు, అవునా? ఇప్పుడు ఏంటమ్మా ఇవి? మనం దోచుకోవడానికి పదవి కాదు, మనం ప్రజలకి చెయ్యాలని ఒక ఆశతో మనం బయటికి రావాలి. నువ్వు 10 తినమ్మా, ఒక 5 చేయి ప్రజలకి. ఎవరు కాదంటారమ్మా? వీళ్ళు ఏం సంక్షేమం చేస్తున్నారు? వీళ్ళు మళ్ళీ పొత్తులు, ఒకరికొకరు పొత్తులు, కూర్చోవడం, మాట్లాడుకోవడం, నీకింత నాకింత అని పంచుకోవడం. రేపు ఓట్ల ఎలక్షన్లో ఆంధ్ర ప్రజలు ఏం సమాధానం చెప్తారో వీళ్ళు చూడాలి. ఎలా ఓటేస్తారో చూడమ్మా. వీళ్ళందరికీ 3 చీలిపోతాయమ్మా. నేను చెప్తున్నాను, నా అనుభవం కొలిది చెప్తున్నాను, నా సీనియారిటీ కొలిది చెప్తున్నాను. జగన్ పార్టీ కాదు, తెలుగుదేశం కాదు, జనసేన కాదు, 3 చీలిపోతాయి. ఓకే. సో మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని ఊపిలోకి తీసుకొచ్చేందుకు వైఎస్ రాజశేఖర్ బిడ్డ షర్మిల ఇప్పుడు అధ్యక్షురాలుగా అయ్యారు. ఆ యొక్క పార్టీ బాధ్యతలు తీసుకొని ప్రజల్లోకి వెళ్తున్నారు. అక్కడ పార్టీ మళ్ళీ ఏమన్నా పుంజుకునే అవకాశం ఉందా? అంటే మీరు అడిగిన ప్రశ్న చాలా బాగా నచ్చింది. మీరు ఇది అడుగుతారా లేదా నేను ఎదురు చూస్తున్నా. ఎందుకంటే షర్మిల ఎవరమ్మా? రాజశేఖర రెడ్డి కూతురు. జగన్ గారు కూడా రాజశేఖర రెడ్డి కొడుకు. ఒక బ్లడ్ అయినా వీళ్ళిద్దరూను ఒక బ్లడ్ అయిన తర్వాత తెలంగాణలోనూ ఒక పార్టీ పెట్టింది.
అప్పుడేదో పెట్టింది. ఇప్పుడు సడన్గా కాంగ్రెస్లోకే ఈవిడే వెళ్తే పార్టీ నిలబడుతుందని మనం ఎందుకు అనుకోవాలి? ఈవిడే వెళ్తే పార్టీ వస్తుందని మనం ఎందుకు అనుకుంటాం? 4 రోజుల్లో పార్టీ ఎస్టాబ్లిషన్ తెలిసిపోతుందా నీకు ప్రజలకి? పాతబడిపోయిన సీనియర్ నాయకులు ఉన్నారమ్మా కాంగ్రెస్లో, సీనియర్ నాయకులు, కార్యకర్తలు నిజంగా ఫస్ట్ నుండి కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. ఇంకా కాంగ్రెస్ని నాది కాంగ్రెసు, నేను కాంగ్రెస్ బ్లడ్లు అన్న వాళ్ళు ఇంకా వేలాది మంది ఉన్నారు. ఇప్పుడు వచ్చి అదే షర్మిల అన్నగారు అటు వెళ్ళినప్పుడు కాంగ్రెస్ గూట్లోకి రాలేకపోయావా? ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఇప్పుడు ఎందుకు రావాలి అంటే అన్నగారు ఓడిపోతాడని నీకు తెలుసు. ఏదో నేను ఇందులో ఉంటే అన్నకి చిన్న సపోర్ట్ చేయొచ్చు. అమ్మా వాళ్ళిద్దరికి పడదు కదండి, నీకు నాకును, ప్రజలకి. నీకు నాకు తెలీదు, ప్రజల దృష్టిలో పడదు. అన్నీ జరుగుతాయి. ఇది పొలిటీషియన్ తల్లి. ఇది పొలిటీషియన్ ఎలా ఉంటుందంటే అక్కడికి వచ్చి తిట్టుకుంటారు, పక్కకు వచ్చి ఫోన్ చేసుకుంటారు. వీళ్ళనే కాదు, పొలిటీషియన్లు అందరూ అంతే. వాళ్ళనే విమర్శన కాదు, పొలిటీషియన్లు అందరూ కూడా అదొక పెద్ద డ్రామా. ఆ డ్రామా ఏంటి చెప్పమంటావా? ప్రజలని మోసం చేసి ప్రజలు బ్లడ్ తన జేబుల్లో, తన కడుపుల్లో, విష్ బ్యాంకుల్లో, అవుట్ ఆఫ్ కంట్రీ బ్యాంకుల్లో దాచుకోవడానికి కానీ వీళ్ళు ప్రజలకు మేలు చేసేవాడు ఒక్కడు లేడు. మళ్ళీ రాజశేఖర రెడ్డి అని పుట్టాలి, మళ్ళీ అన్న పుట్టాలి, అప్పుడు ప్రజలు ఎవడు పుడతాడు? ఆయన పెట్టిన బ్లడ్కే భిక్షలకే దిక్కులేని పరిస్థితి, ప్రజలు దీనాస్థితిలో ఉన్నారు. ఆయన మాట తప్పను మడిమ తిప్పను అన్నాడు. సో అదే మాట మీద వచ్చినటువంటి జగన్ మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పరిపాలిస్తున్నాడు. తండ్రి గారి అడుగుజాడల్లో నడుస్తూ సంక్షేమాలను అందిస్తున్నారని అంటారు. మీరేమో అసలు సంక్షేమాలు సరిగా అందట్లేదు. సంక్షేమాలు నవరత్నాలు అని పెట్టారు, కరెక్టే. నవరత్నాలు అంటే ఏంటమ్మా చెప్పు ఒకసారి నాకు, ఆయన చెప్పమానండి. నవరత్నాలు అంటే వజ్రం, కెంపు, ఇవన్నీ నవరత్నాలు. వాటి పేరు పెట్టి వీళ్ళు పాడు చేశారు. అర్థమైందమ్మా? అదృష్టాన్ని తెచ్చే వాటిని నవరత్నాలు అంటారు. తర్వాత ల్యాండ్ ఇష్యూ కేసెస్ జగన్ ప్రభుత్వంలో ఫుల్గా జరిగిపోయాయి. అంటే కబ్జాలు ఎక్కువ, కబ్జాలు, ప్రాణాలు కూడా. మొన్న ఎవరు పెట్రోల్ పోసుకు చనిపోయారు ఒక ఫ్యామిలీ. జగన్ ప్రభుత్వం గెలిచింది, రెవెన్యూ డిపార్ట్మెంట్ జేబులు నిండుతున్నాయి, డిపార్ట్మెంట్ జేబులు నిండుతున్నాయి. ప్రజలు అన్యాయంగా భూములు దోచుకుంటున్నారు. అడంగుల్లో పేరు ఒకటి ఉంటే వాళ్ళు తెచ్చుకునే పేరుని ఆక్రమణ చేసి కబ్జా చేసేస్తున్నారు. కబ్జాల్లో నెంబర్ 1. మొన్న 1 వీక్ బ్యాక్ ఎంఆర్ఓ ఆఫీసు, నక్కపల్లి ఎంఆర్ఓ ఆఫీసు, ఆ ఎదురుగుండా ఒక ఫ్యామిలీ వచ్చి 5 ఎకరాల భూమి ఎవరో తల్లిదండ్రులు ఇస్తే అది కబ్జా అయితే పెట్రోల్ పోసుకుంది. ఆయన అయితే చనిపోయాడు, నేనైతే చనిపోయి నరికేస్తాను మళ్ళీ. చనిపోయి ఇప్పుడు పిల్లలకి బిడ్డలకి ఏమీ లేదు. అదే రెవెన్యూ డిపార్ట్మెంట్లో నా ల్యాండ్ కూడా విషయంలో ఉంది, నాది కూడా ఉంది. నక్కపల్లి మండలంలో 3 ఎకరాల 80 సెంట్లు నాది. కబ్జా కౌలుకి ఇచ్చారు, మామయ్య కబ్జా చేశారు. అడంగల పేరు నాది, ల్యాండ్ ఇంకోడు. ఇంత పలుకుబడి పేరు ఉండి ఇంత ఉండి కూడా మీ ల్యాండ్ కూడా కబ్జాకు గురైందంటే అసలు అవినీతి ఎలా జరుగుతుంది? అవినీతి సముద్రంలా రోడ్లంటే పారుతుంది. సముద్రం ఎలా పారుతుందమ్మా? గడ్డలు గడ్డలుగా తుఫాన్లు వస్తే అలాగుంది. ఏదో అనుకుంటున్నాడు మన జగన్ బాబు, నేను ఆ పరిపాలనలో గొప్ప అని అనుకుంటున్నాడు. ఆ పరిపాలన కన్నా నేను చేసేస్తానని ఇప్పుడు చంద్రబాబు నాయుడు దిగాడు. ఆయన పరిపాలన కన్నా నేను చేసేస్తానని జనసేన పార్టీ అంటాడు ఆయన. ఏంటమ్మా వీళ్ళు చేసేవాళ్ళు? ఎవరు చేస్తారమ్మా వీళ్ళు? దేనికి చెయ్యరు. ఇప్పుడు ఏం చెప్పమంటావా? నేను ప్రెస్ మీట్కు రావడానికి కారణం ఆంధ్రప్రదేశ్ ప్రతి మనిషికి, అన్నలకి, అమ్మలకి, అన్నలకి, తమ్ముళ్ళకి, అందరికీ చెప్తున్నాను నేను. మీరు ఓటు వేసి ఆలోచించండి. ఓటు ఎవరు? ఒక ఖైదీ అన్నా అవ్వాలి, ఒక మర్డరన్నా చెయ్యాలి, ఒక జైలుకన్నా వెళ్ళాలి, ఆడే ముఖ్యమంత్రి. స్వచ్ఛంగా ఇప్పుడు జేడీ సత్యనారాయణ పార్టీ పెట్టారు. ఆయన గౌరవనీయులైన జేడీ లక్ష్మీనారాయణ గారు జే భారత్ ప్రెసిడెంట్. ఆయన ఎవరన్నా దగ్గర రానిస్తున్నారమ్మా? ఆయన స్వచ్ఛందంగా పోరాడుతున్నాడు. నాకు డబ్బు లేదు, ప్రజల్లోంచి పుట్టిన పార్టీ ఇది, ప్రజల అనుమతితో వచ్చిన పార్టీ ఇది, నేను చేస్తాను మీకు మేనిఫెస్టో రిలీజ్ చేశాడు ఆయన. ఎలా ఉందమ్మా? అవి నచ్చుతాయా వీళ్ళకి?
ఇవి నచ్చవు. ఓటేసేటప్పుడు ఒక బిర్యానీ ప్యాకెట్, 4 బ్రాందీ సీసాలు, ఒక 5,000 క్యాష్. ఇప్పుడు తులం బంగారం కూడాను ఎవడబ్బో సొమ్ము తెచ్చి పెడతారు వీళ్ళు? ఎవరనుకుంటున్నారు వీళ్ళు? రాజ్యాంగం అనుకుంటున్నారా? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డబ్బు పంచడము, మద్యం పంచడం నిషేధం కదా, మరి ఎలా సాగిస్తున్నారు అసలు? వీరికి ఎవరు హెల్ప్ చేస్తున్నారు? హెల్ప్ చేయడం అంటే ఇంకా వాళ్ళు తరపు ఉంటారు కదా, సీక్రెట్ వాళ్ళు చాలా మట్టుకు పట్టుబడతారు. బట్ ఒక నెల ముందే పనిచేస్తారమ్మా వీళ్ళు. ఒక నెల 1 month ముందు ఏ ఏరియాల వాళ్ళు ఒక లీడర్ని పెట్టుకుని పనిచేస్తారు. వాళ్ళు అమాయకులు కదా. ఎందుకు అమాయకులు అంటే, నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు బతకడానికి ఒక ఇండస్ట్రీ లేదు, కూలి చేసుకుందామంటే ఒక పెద్ద ఇది లేదు, రైతులు పండించుకుందామంటే సదుపాయం లేదు. ఏముందమ్మా నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి? అంచేత 2,000 మంది ఇంకా ఎక్కువే ఉన్నారు నా సర్వేలో. హైదరాబాద్ వచ్చి వలసలకి వచ్చి ప్రతి ఇంట్లో వాచ్మెన్ పని మనుషులుగా చేసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ ఓటు వేయడానికి ఫ్లైట్లో టికెట్ వేసి డబ్బులు ఇస్తే ఓటు వేయించుకుంటారు. తప్పు ముఖ్యమంత్రిది కాదు, గెలిపించుకునే వాళ్ళది కాదు, తప్పు మనది. ఓటు ఎవరికి వేయాలి? న్యాయం మనకు జరుగుతుందా? ఇన్ని ప్రభుత్వాలు చూస్తున్నావు, చంద్రబాబు నాయుడు చూసావు, జగన్ చూసావు, ఇంకో పార్టీ చూసావు, ఇన్ని పార్టీలు చూసావు. ఏం సదుపాయాలు మన ఆంధ్రప్రదేశ్ మారుమూల గ్రామాలన్నీ సర్వే నా దగ్గర ఉన్నాయి ఎన్జిఓగా. ఏం డెవలప్ చేశారో చూపించమని చెప్పండి. నేను ధైర్యంగా రోడ్డు మీకు వెళ్తాను. ఏంటి చెప్పంటా? నేను ఒక నాయకురాలు, నేను కాంగ్రెస్ బోర్డు పోస్టర్ చేసింది దాన్ని, విశ్వ హిందూ సంక్షేమ పరిషత్ నేషనల్ జనరల్ సెక్రటరీని. నేను మాట్లాడగలను, జగన్తో మాట్లాడగలను, 10 మందిలో పబ్లిక్కి వచ్చి మాట్లాడగలను. నీ ప్రభుత్వం ఉంటే ఎప్పుడైనా సమస్యలపైన నిలదీశారమ్మా మీరు? చాలా సార్లు నిలదీశాను, చాలా ప్రెస్ మీట్లు పెట్టాను, అవన్నీ మీకు పెడతాను. నేను సజ్జల రామకృష్ణారెడ్డి నేను నిలగొట్టిన వ్యక్తిని నేను వెళ్ళే ఆఫీస్కి. అర్థమైందమ్మా? చిన్న లెవెల్ కాదు నాది, నేను వాయిస్ ఉంది, నాకు మాట్లాడగలను. ఒక కరోనా టైంలో ఒక డాక్టర్ మాస్క్ అడిగాడని వాడు చనిపోయేదాకా జైల్లో ఉన్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఆత్మ శోభించారమ్మా. ఆసుపత్రులు సరిగ్గా నడుస్తున్నాయా? వైద్యం ఉందా? నర్సీపట్నం నుంచి అరకు దాకా నాది అడాప్ట్ విలేజ్లు నావి. వాటర్ అండ్ శానిటేషన్ ప్రోగ్రామ్ చేశాను ఫారెన్ ఫండ్తో. చెప్పుకోమని ఎవరికైనా సర్వే ఉంది నా దగ్గర. అయ్యన్న పాత్రతో ఢీక్కున్న మనిషిని నేను, చిన్న లెవెల్ కాదు నాది. అట్లాంటి వ్యక్తినే నర్సీపట్నం వదిలి నేను హైదరాబాదు భిక్షాందేహేని వచ్చేసాను. నేను అక్కడ ఏమీ లేదు. నేనే ఇలాగ వచ్చేస్తే ఆస్తులు ఉన్న వాళ్ళము, లేని కూలీలు హైదరాబాద్ వచ్చి దుబాయ్ వెళ్ళిపోయి, బెంగళూరు వెళ్ళిపోయి, ఇతర రాష్ట్రాలకు అమ్ముడు పోతున్నారు ప్రజలు, ఆడపిల్లలు. ఇది ఎవరు చూస్తున్నారో నాకు చెప్పాలి సమాధానం. ఇది పబ్లిక్ వెళ్ళాలి, ఈ మీడియా ప్రతి టీవీ వ్యానుల్లోకి వెళ్ళాలి. నేను వెళ్తాను ధైర్యంగా. అంటే చనిపోతే ఒకసారి చచ్చిపోతాం, నీ బదుబలంతో చంపుతావు నువ్వు మనుషుల్ని, అంతకన్నా ఏమీ చేయలేవు. కానీ ఈ మాట ప్రభుత్వాలకు చెప్తున్నాను ధీటీగా, నేను ఒకవేళ ఇంకా పంతం వస్తే నేను వెళ్ళి నిలబడి ఓట్లు వేయిస్తాను జేడీ లక్ష్మీనారాయణ గారికి. అర్థమైంది? మరి ఇంత మీకు అనుభవం ఉంది, అన్ని చూసారు, సమస్యలపైన మంచి పట్టుంది, మీరు పోటీకి చేస్తున్నారు ఏమన్నా? ఈసారి ఏమన్నా పోటీకి ప్రయత్నం? చెప్పలేనమ్మా, నా తిక్క ఎలా ఉంటుందో నాకు. అంతే అంటారా? సడన్గా నా క్రాన్సెస్ నాకుంది, ఇండిపెండెంట్ వేయగలను నేను. చెప్పలేము అంటే బురదలు కాలు దిగాలి అనుకుంటే దిగేస్తాను నేను. ఎందుకు బురదని అనుకుంటే మనం ఒక్కళ్ళ వాయిస్ వల్ల ప్రజలు మారుతారా చెప్పు? నా ఒక్క మాట వల్ల ప్రజలు మారుతారంటే ప్రజల్లో మార్పు రాకపోవచ్చు, కానీ మనం కొంత మార్చే అవకాశం అయితే ఉంటుంది కదా. మనం మార్చినా వాళ్ళు మారరమ్మా ప్రజలు. అందుకే వాళ్ళు మిలిటరీ పరిపాలన కొరడా దెబ్బలు తింటున్నారు, ఇంకా అర్థం చేసుకోవటం లేదు. ప్రజానీకం అంతా ఎలా ఉందంటే, పాతకాలంలో గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం చేసేటప్పుడు తెల్లదొరలు వచ్చి మనకి దాడి చేసేటప్పుడు అంతటి మహాత్ముడు గాంధీ మహాత్ముడు మనల్ని స్వతంత్రం తెచ్చిన స్వతంత్రం మంది. వీళ్ళు ఏం చేస్తున్నారు అమ్మాయి? స్వతంత్రాన్ని కాల రాస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు అనుభవిస్తున్నాడు. అక్రమ భూములు, అక్రమ అక్రమ దండాలు,
వైన్స్, అక్రమ్ గంజాయి, అక్రమ్ ఇవి అన్నీ అక్రమాలే. ఏం శుభమని మీరు అందరూ మా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటేస్తారు వీళ్ళకి? ఇదే చంద్రబాబు నాయుడికి తెలీదా? ఆంధ్రప్రదేశ్ నేను ముఖ్యమంత్రి వేయలేను ప్రత్యేక ఇదే అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏం చేసేసాడమ్మా? ఒక్కడ చూపించమని లిస్టు. ఇప్పుడైతే ఫస్ట్ అనౌన్స్ చేసి ఇదేంటి చంద్రబాబు నాయుడు గారు, మద్యం ఫస్ట్ క్వాలిటీ ఇస్తావా? అది పెద్ద తీర్మానమా నీకు? మద్యం కావాలి అప్పుడు. ఇప్పుడు ఈ మద్యం కుంభకోణం వల్లే కదా ఎన్ని జరుగుతున్నాయమ్మా మన తెలంగాణలో. మద్యం నిషేధం చేస్తాను ఒక ముఖ్యమంత్రి మనం ఆడు గెలవడు. మద్యం నిషేధము అని అనమను, గెలవడు. ఎక్కడెక్కడ ఇచ్చాడమ్మా మద్యం షాపులు? ఒక పాఠశాల గురువర్యలు ఉండే గుడుల దగ్గర, పాఠశాలల దగ్గర, మహిళలు తిరిగే చోట. ఇవమ్మా ఇవా మీరు చేసే ప్రభుత్వాలు? అంటే ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు అని అడగచ్చు నువ్వు. కానీ ముందు ముందు ఉంది ముసళ్ళ పండగ, ఏమొస్తుందో చూసుకోవాలి. ప్రజలందరూ తిరుగుబాటుకు వచ్చారు. ముగ్గురు గెలవరమ్మా నేను చెప్తున్నాను. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అంటారు? మార్పు ప్రతి వాళ్ళు కోరుకుంటున్నారు. చిన్న పిల్లాడి దగ్గర నుంచి అర్థమైపోయింది. అయ్యో మనం ఎంత కష్టాలు పడుతున్నాము, మన అమ్మ నాన్న వలస వెళ్ళిపోయారు, మనకు చదువుకోవడానికి ఏమీ లేదు, గేదెలు కాసుకుంటున్నాము. పల్లెటూళ్ళు ఎలాగున్నాయంటారమ్మా? ఎప్పుడున్న పల్లెటూళ్ళు అలాగే ఉన్నాయమ్మా. ఎక్కడ వేసిన గొంగలి అక్కడ పంటలు లేక, వసతులు లేక, తినడానికి తిళ్ళు లేక, పెద్ద ఇండస్ట్రీస్ లేక, షాపులు లేక, చేసుకోవడానికి పని లేక. మన హైదరాబాద్ సర్వే నీకు ఇస్తాను నేను. ఎంతమందిని సర్వే చేశాను మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళని? కాకినాడ, తుని, అన్నవరం, నర్సీపట్నం, తర్వాత అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఏరియాల వాళ్ళు అందరూ మన దగ్గర ఉన్నారు. అందరూ ఉన్నారు. అందరూ కూడా మళ్ళీ ఇక్కడ ఓటకు ఆధార్ కార్డు సంపాదించుకున్నారు. అందరూ కూడా ఇక్కడ ఓటేస్తున్నారు, అక్కడ ఓటేస్తున్నారు. రెండు చోట్ల ఓటు పడ్డా ఒకటే మన కేసీఆర్ గెలిచారు, లేదా ఎలా గెలుస్తారు? అది నిషేధం చేశారు ఎలక్షన్ కమిషన్ మొన్న. అంటే ఒకేసారి ఎలక్షన్స్ పెడితే ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళే అవకాశం ఉండదు కదా. మరి ఇక్కడ ఉంటే నువ్వు వాచ్మెన్గా ఉంటున్నావు, నీకు కోటా కార్డు కావాలి, గ్యాస్ కావాలి. కోటా కార్డు ఉంటే కానీ గ్యాస్ ఇవ్వడు, రేషన్ ఇవ్వడు. అంచేత పొలిటీషియన్ నాయకులు ఏం చేస్తున్నారు, వీళ్ళని సర్వే చేస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పర్వాలేదు నువ్వు నాకు ఓటేయి, మామూలుగా నీకు డబ్బులు ఇస్తాను, కోటా కార్డు సృష్టించేస్తున్నాను. అంటే ఓటింగ్లో ఎంత అన్యాయం జరుగుతుందనేది. దొంగ రెండు రాష్ట్రాలలో ఓట్లు వేస్తున్నారు ఒకే మనిషి అంటే. సేమ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అలాగే తయారు. మన ఎలక్షన్ కమిషన్కి మొత్తం అంతా పెట్టారు వీళ్ళు, జగన్ బాబుది మొత్తం. ఎంత పైకి వచ్చాయమ్మా? ఎన్ని ఓట్లు, దొంగ ఓట్లు ఉన్నాయి అందరూ. అంటే రాజ్యాంగం వెళ్ళచ్చు, రాజ్యాలు తీసుకోవచ్చు. రాజులో ఉన్న రాజ్యాల్లో ప్రజల్ని జాగ్రత్తగా చూసుకో. నీకు జ్ఞానోదయం వస్తుందేమో అని చూస్తున్నా. జ్ఞానోదయం ఎలా వస్తుంది? జ్ఞానోదయం లేదు. ఆంధ్రప్రదేశ్ను మట్టగలిపారు వీళ్ళందరూ. జ్ఞానోదయం రావాలంటే ప్రజలే బుద్ధి చెప్పాలి. ప్రజలే బుద్ధి చెప్పాలి. మొన్న ఒకళ్ళు ఎవరో నన్ను అడిగారమ్మా, అమ్మా అసెంబ్లీలో బూతులు మాట్లాడుకుంటున్నారు, ఏం చెయ్యాలో నాకు అర్థం అవ్వటం లేదు అన్నారు. బాబు బూతులు మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఈ మాట బూతే సమాధానం చెప్తుంది అన్నాను నేను. అయ్యో మీరేంటమ్మా బూత్ మాట్లాడుతున్నారు? బూత్ అంటే బూత్ కాదు బాబు, ఒక నల్ల గుడ్డ కప్పుకుని ఉంటుంది. ఆ టైంకి లోపలికి వెళ్తావు, ఓటేస్తావు, అది బూత్. అది సమాధానం చెప్తుందమ్మా. తొందరపడి కానీ మీలో కూడా మార్పు తెచ్చుకోండి. అయిపోయిన తర్వాత మొన్న ఇన్ఫర్మేషన్ ఏమిటంటే, ప్రతి పల్లెటూరులో ఉన్న ఓటర్ హక్కులు వాళ్ళందరికీ జగన్ గారు 18,000 వేసాడు అకౌంట్లో. ఇప్పుడు పడ్డాయిట. ఎప్పుడు ఉన్నవి 5 సంవత్సరాలు ఇప్పుడు ఇచ్చాడు. నేను 10 మనుషులు 2 రోజు సెలవు పెడితే ఏమమ్మా సెలవు పెట్టంటే, జగన్ బాబు నాకు 18,000 వేసాడమ్మా, ఓటేస్తావు అంటే చూద్దాంలే అంటమ్మా. అంటే జనరేషన్ మారింది, చిన్న వ్యతిరేకత వచ్చింది. అది రాకుండా నువ్వు చూసుకోవచ్చు కదా, నాన్నగారిలాగా నువ్వు నాన్నగారిలా వర్క్ చేసుకోవచ్చు కదా, నాన్నగారిలాగా పేరు తెచ్చుకోవచ్చు కదా. అలా చేస్తే అసలు ప్రజలకు అసలు నీకు ఓటమి ఉండదు. మా మహిళ మమతా బెనర్జీ గారు, ఆవిడకు ఓటమి ఉందా? ఎన్ని సంవత్సరాలకు ఒకే ఓటుతో నేను గెలిచింది మహిళ. అట్లా ఎవరు తెచ్చుకుంటారు? నీకు డబ్బుకు లోటు లేదు, తిండికి లోటు లేదు, కట్టుకోవడానికి లోటు లేదు. నువ్వు దేనికి సంపాదించాలి? ప్రజల్ని కన్న బిడ్డల్లా చూసుకుంటే ప్రజలే నీకు
నువ్వు ఈ అడగక్కల్లా ఓటేయండి అమ్మా అని అడగక్కల్లా వాళ్ళే తెచ్చి నీకు ఓటేస్తారు. అదే చంద్రబాబు నాయుడు గారు మొన్న ఏదో కేసులో ఆయన వెళ్ళారు, జైలుకి వెళ్ళారు, ఆయన వెళ్ళారు. ఎప్పటి బట్టో నలుగుతుంది, అది పొలిటీషియన్ ఇవన్నీ మనకు సంబంధం లేని మ్యాటర్. వెళ్ళారు, ఆయన వెళ్ళిన తర్వాత కొద్దిగా పొత్తులు ఎందుకు పెట్టుకున్నారని అడిగావు కదమ్మా నువ్వు, దానికి చెప్తా సమాధానం. అయితే చిన్న ఇన్నాళ్ళు రాజు నేనే, రాజ్యాంగం నాదే, రాజ్యములన్నీ నావే, వారధులన్నీ నావే, ఏనుగులు నావే, గుర్రాలు నావే అని పెట్టుకున్న వ్యక్తి చిన్న భయభూతం వచ్చింది. భయం పట్టుకుందంటారు. భయం పట్టుకుని అంటే జనసేన పార్టీతో ఏదో ఓట్లు వస్తాయని ఆయన ఏం పెట్టుకోలేదు. అప్పుడు ఆయన జైలుకి వెళ్ళినప్పుడు ఈయన స్పందించాడు వెళ్ళి, ఎవరు పవన్ కళ్యాణ్ గారు స్పందించడం వల్ల ఈయన వదిలేస్తే ఎలాగంటే ఈయనేమనుకుంటున్నాడు, ఎప్పుడొకప్పుడు నన్ను వెళ్ళాలి కదా మనం ఎలక్షన్ టైంలో దూరాలి, ఎవరి దగ్గర వెళ్ళడమే ఆయనకి. నేను ముఖ్యమంత్రి అవుతాను, నేను ఎప్పుడు పెట్టలేదు పార్టీ, నేను ఎప్పుడు ఎలక్షన్ టైంలో వెళ్ళిపోతాను, ఏదో వెళ్తాను, అక్కడ ఏదో ఉంటుంది, గెలుస్తాను లేదు. మొన్న మరి హైదరాబాద్లో టికెట్లు ఇచ్చారుగా, ఒక్కడ గెలిచాడా జనసేన పార్టీని? లేదు, బీజేపీ తరఫున పాపం ఇచ్చారు. అలా లేకపోయినా వాళ్ళకి 5-6 టికెట్లు వచ్చాయి. ఇప్పుడు మరి అంచేత వీళ్ళిద్దరిలో కూడా భయం పుట్టింది. ఏమైనా భయం పుట్టింది, జనసేన వల్ల మనకేం కలిసి రాకపోవచ్చు, కానీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే సెంట్రల్ కాబట్టి మనకి చిన్న సపోర్ట్ ఉంటుంది, కేసు ఎక్కువ కాకుండా కానీ బయటపడవచ్చు. ఆ సెంట్రల్ ఎదిగించాడు ఎవరు, మన కేసీఆర్ గారు చాలాసార్లు మోడీ అని గౌరవనీయులైన ప్రైమ్ మినిస్టర్ అయినా ఇప్పుడు ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుందమ్మా, ఖచ్చితంగా పాటించాలి. ఆయన వచ్చినప్పుడు నమస్కారం పెట్టాలి, మనం వెళ్ళాలి, విధేతలతో నించోవాలి. మనం లీడర్ అవ్వచ్చు, దేనికి లీడరు, మనం ఆంధ్రప్రదేశ్కి లీడరు, ఒక సెంట్రల్కి లీడరు, ఒక ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు గౌరవనీయులైన మహానుభావుడైనా మళ్ళీ సెంట్రల్లో మోడీయే రావాలి. ఎందుకు రావాలని అడుగుతున్నాను. జై భారత్ నేషనల్ పార్టీ నుండి కూడా మీరు కూడా మోదీ రావాలని కోరుకుంటున్నాం. మోడీ ఎందుకు రావాలంటే స్మాల్ ఇండస్ట్రీలకి ఎన్నో సబ్సిడీలు ఇచ్చాడు. కరోనా టైంలో మనం చాలా కాపాడాడు, మన ఆంధ్రప్రదేశ్ని కాపాడిన మహానుభావుడు మోడీ. ఇతర కంట్రీలు మనం కంట్రోల్ చేసి మన జాగాకు అడుగు పెట్టకుండా తరిమి కొట్టింది ఎవరు? మోడీ. మరి మోడీ రావాలని మనం కోరుకుంటున్నాగా. ఇదే విషయం వాళ్ళు అన్నప్పుడు మోడీయే రావాలని మనం ఎందుకు కోరుకుంటున్నాం? ఆయన సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు, మంచి పథకాలు పెడుతున్నాడు, మంచి వృద్ధులకి. ఆయన చేసిన అభివృద్ధి పార్టీలకు అతీతంగా అందరూ మోదీ అని పిలుస్తారు. మోడీ పక్కా ఇంకా ఆయన వస్తారు 100% చెప్తున్నాము. ఇదే జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా అదే సిద్ధాంతంలో ఉన్నారు. ఆయన నేను ప్రజల్లోకి వస్తే వీళ్ళందరూ చేసిన కన్నా నేను చేస్తాను అని అంటున్నాడు. కానీ ఆయన మాట్లాడే స్పందన అంటే చెప్పాను కదమ్మా, మంచి వాళ్ళకి రోజులు లేవు, మంచి మాట వినరు, చెడువే వింటారు. కానీ మనం మంచి మాట వినలేదని మనం ఓటమి వెనక్కి వెళ్ళకూడదు, ముందుకెళ్ళమని చెప్పాను జేడీ లక్ష్మణ్. ముందుకెళ్ళు తమ్ముడు, ఈవేళ కాకపోతే రేపు అవుతావు, రేపు కాకపోతే ఎల్లుండి అవుతావు, వీళ్ళందరూ అలా కూర్చునేళ్ళే కదా. నువ్వు మంచి ఎడ్యుకేషను లీడర్వి, నీ చరిత్రే పెద్ద చరిత్ర. ఎట్లా చూపించడానికి ఆయన దగ్గర ఏమీ లేదు, వైట్ పేపర్, ఇంకు లేదు ఆయన మీదకి, అర్థమై ఆయన ఇంకుతో రాస్తే అవతల తలెగిరిపోతుంది. అట్లాంటి నాయకుడు ప్రజల్లోకి వస్తే అర్థం చేసుకోమనే మూర్ఖులు ఉన్నారు అంటే మనం ఏం చేయాలి. కానీ అలా అనుకోవడానికి వీళ్ళు స్పందన పెట్టి అప్పుడప్పుడు టైంలు బట్టి చేంజ్ రావచ్చు ప్రజల్లో, ఖచ్చితంగా వస్తుంది. ఆయన తప్పకుండా సెంటర్లో కూర్చుంటాడు. ఆయన ఆయన ఒక్కడు కూర్చుని అలాంటి వాళ్ళు కూర్చుని ఒక్కొక్క పాయింట్ ఆయన ఛేదించగలరని నాకు నమ్మకం. ఫస్ట్ జేడీ లక్ష్మీనారాయణ గారు వాళ్ళ ఆఫీస్ నుంచి జై భారత్ పార్టీ పెట్టారని అనగానే నేను కంగ్రాచులేషన్ ఫస్ట్ చెప్పింది నేనే. వాట్సాప్లో చెప్పి, సార్ ఇది మీరు తప్పకుండా వెనక్కి వెళ్ళొద్దు, ముందుకెళ్ళిపోండి, ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయని. ఒకరోజు ఎందుకో విజయవాడ మీటింగ్కి వెళ్ళాను నేను, రియల్ ఎస్టేట్ మీద వెళ్ళి జేడీ లక్ష్మీనారాయణ గారిని కలిశాను. కలిసేసరికి అక్కడ ఆయన చూసి అమ్మారెడ్డి కూర్చుండి అన్నారు, ఏమనుకున్నారు
ఈ నైట్కి ఉండిపోండి అమ్మా, మన్నాడు మీరు వీళ్ళు తిరిగారు అన్నారు. లేదు సార్ నేను వెళ్ళిపోతాను, నా కారులో అలవాటే అన్నాను. ఉండిపోయేసరి మహిళా అధ్యక్షుడు అనౌన్స్ చేశారు. ఓకే, ప్రజారాజ్యం ద్వారా రాజకీయాల్లో ఒక అడుగు పెట్టి మళ్ళీ ఈ రాజకీయాల్లో వచ్చినటువంటి మార్పులను చూసి దూరం వెళ్ళిపోయిన మీరు మళ్ళీ అంతే నిజాయితీ జయ భారత్ పార్టీ తరఫున స్పందించవలసి వస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి నాయకుడు వస్తే ఎడ్యుకేషన్ నిమిత్తమే కాదు, రైతు సంక్షేమమే కాదు, వృద్ధులే కాదు, వితంతువులే కాదు, బాల కార్మికులే కాదు, ఎన్ని ఒక్కొక్క సంవత్సరంలో క్లియరెన్స్ చేసి 5 సంవత్సరాల్లో ఒక గ్రీన్గా పెడతాడు. ఆయన ప్రజల్లోకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి అవేర్నెస్ చేస్తున్నాడు. ఆయన వీళ్ళలా స్టేజీల మీద కూర్చుని బందోబస్తు పెట్టుకుని ఇటుమో జగన్ బాబు గారు వస్తుంటే ఇటు 10 కిలోమీటర్లు అటు 10 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్. ఎందుకమ్మా అంత భయం? ప్రజల్లో ఓటేసుకున్నవాడు నువ్వు ప్రజల్లోకి రావడానికి నీకు ఎందుకంత భయం? అలా కాదు జేడీ లక్ష్మీనారాయణ గారు. రేపు ముఖ్యమంత్రి అయినా ప్రజల్లోకి వస్తాడు, రేపు ఎంపీ అయినా ప్రజల్లోకి వస్తాడు, ఎమ్మెల్యే అయినా ప్రజల్లోకి వస్తాడు. మోడీతో సమంగా ఆయన వర్క్ చేస్తారు మనకి. అందుచేత పక్కా ప్రజలు అర్థం చేసుకోండి. మన విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఆల్ విలేజెస్ మీరందరూ కూడా కొద్దిగా మంచి ఏమిటి చెడేమిటి అని కొద్దిగా మీరందరూ అర్థం చేసుకొని కష్టాల నుంచి బయటికి పడాలి అంటే మంచి పార్టీ, మంచి నాయకుడిని, నేను జేడీ లక్ష్మీనారాయణకి వేయమని నేను సపోర్ట్ చేయను, కానీ మీరు అర్థం చేసుకొని ఈ వ్యక్తికి వేస్తే మనకి అందరినీ చూశారు మీరు. జేడీ లక్ష్మీనారాయణ కూడా చూడండి, ఎందుకు పనిచేయని వాళ్ళు అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎడ్యుకేషన్ లేని వాళ్ళు కూడా అంటే రాని వాళ్ళు కూడా ఎమ్మెల్యేలమ్మా. అట్లాంటి ఎమ్మెల్సీలు అంటే డెంబరాని వాళ్ళు అందరూ కూడా ఎమ్మెల్సీలు. అంతకన్నా తీసుకోలేదు కదా జై భారత్. జై భారత్ నేషనల్ పార్టీ ఆంధ్రప్రదేశ్ మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి గారు మాట్లాడినటువంటి మాటలు విన్నారు కదండి. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం రాక్షస పాలనలో ఉందని, ఈ పాలన నుండి విముక్తి కావాలంటే నీతి నిజాయితీ పరుడైనటువంటి నాయకుడు అక్కడి ప్రజలకు అవసరం అంటున్నారు. ఎవరైతే ప్రజల అభివృద్ధిని, సంక్షేమాన్ని సమపాలుగా చూసి నిజమైనటువంటి రాజకీయ లబ్ధిని పొందకుండా మరి ఆ ప్రజలకు సేవ చేసేందుకు వచ్చే సేవకుడినే ఎన్నుకోవాలని వారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మరి వారి యొక్క ఆకాంక్ష నెరవేరి అలాంటి నిజాయితీ పరుడైనటువంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించాలని TR9 టీవీ తరపున ఆకాంక్షిస్తున్నాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.